వీటిని మహాబీర విత్తనాలు లేదా సడక్ విత్తనాలు లేదా అడవి తులసి విత్తనాలని అంటారు. ఇవి రోడ్డుకి ఇరువైపులా పెరిగే అడవి జాతి తులసి మొక్క. అయితే దీంట్లో దళాలు ఎండిపోయిన తర్వాత దాని లోపల నుండి ఈ విత్తనాలు వస్తాయి. వీటిని మహాబీర విత్తనాలు అని కూడా అంటారు. ఇవి మోకాళ్ళ గుజ్జును బాగా పెంచుతుంది. అన్ని మోకాళ్ళ నొప్పులు ఇంకా జాయింట్ పెయిన్స్ అన్ని సమస్యల్ని తీర్చేయగలుగుతుంది. దీంట్లో చెట్టు నుండి వచ్చే లేటెక్స్ కొంచెం దీంట్లో కలుపుకొని నానబోసుకుంటే మార్నింగ్ నానబోసి ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ నానబోస్తే ఎర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. ఇది సగ్గుబియ్యం లాగా ఉబ్బింది చూడండి, బాగా కాల్షియం సప్లిమెంట్. ఇది బాగా కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది, గుజ్జును పుట్టిస్తుంది. గ్రైండ్ చేసుకొని తాగితే ఇంకా బాగా ఉంటబడుతుంది. సో నానమ్మ తాతయ్యలకు కూడా ఇంట్లో చెప్పండి. ఈ సడక్ తులసి విత్తనాలు చాలా ఫ్రీగా, అసలు డబ్బు ఖర్చు లేకుండా దొరికిపోతుంది. ఇది చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.